హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వీకెండ్ ఎలాగో వచ్చేసింది. ఇంకా మా స్కూల్ ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట. యాక్చువల్లీ నియర్లీ ఒక 7 years అవుతుంది అనమాట మీట్ అయ్యి. ఇంకా ఆ పిల్ల కాల్ చేసి కలుద్దాం వచ్చేసాయని చెప్పింది. సో ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాను. ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తున్నామో ఏంటో చూసేసేయండి, ఓకేనా? సో ఇంకా తను సడన్గా కాల్ చేసింది కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం కూడా లేదు. ఇంకా ఉండే ఫ్రూట్స్ అలాగా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నా. సో నేను వచ్చేసి ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. వాళ్ళు కూడా అక్కడ నుంచి వస్తున్నారంట. సో మేమంతా మీట్ అవబోతున్నాం. అండ్ నేనేమో ఒక చోట రీచ్ అయిపోయాను, వాళ్ళేమో ఇంకో చోటు ఉన్నారు. సో అక్కడ నుంచి వస్తూ ఉన్నారనమాట. ఇంకా నాకు పెద్దగా ఐడియా లేదు ఎక్కడ అని. సో అందుకే ఇంకా వాళ్ళే వస్తున్నారు. సో ఫైనల్లీ చాలా ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. ఇంకెలాగో అప్పటికే కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోతూ ఉంది. సో తినేసి స్టార్ట్ అవుదామని ఫస్ట్ ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా మేము ఇంకా ఓన్లీ వెజ్ తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే తర్వాత టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది. సో చూడాలి. సో ఫస్ట్ టైము ఇలాగా స్టార్టర్స్ అండ్ దాని తర్వాత బిర్యానీ అలాగా ఆర్డర్ పెట్టేసుకునేసి ఇంకా అలాగే చేసామన్నమాట. ఓకే, సో బయటికి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా ఇలాగ డిజర్ట్ తీసుకోకపోతే నాకైతే మీల్ కంప్లీట్ అయినట్టు ఉండదు. సో గైస్ ఇప్పుడే తినడం అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఎక్కడ మీడియం లెక్క వెళ్తున్నాం. సో అక్కడ ఎట్లా ఉందో నేను ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం వెళ్తున్నా. సో చూద్దాం. చందు ఏం చెప్పావు? నీరుకాయ ఏం చెప్పినావా? సో మేమైతే ఆ బీటీఎం లేక్ అయితే రీచ్ అయిపోయాం. వెనకాల అంతా ఉంది కదా, అదే అనమాట. బట్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. బట్ మేము కొంచెం అర్లీగానే వెళ్ళిపోయాం. సో ఇంక ఎండలు ఫుల్గా మండుతున్నాయి కదా అని ఇంకా ఈ కొబ్బరి బొండాలు చూస్తే అస్సలు మేమైతే ఆగలేమన్నమాట. సో అలా ఒక్కొక్కటి తీసుకునేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫుల్గా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఫస్ట్ మేము వెళ్ళేసరికి అంత జనాలు అయితే లేరనమాట. సో ఇంకా టైం అయ్యే కొద్దీ ఇంకా 4:30 అలా అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. సో ఇలా ఉందన్నమాట ఎంట్రన్స్ అయితే. మేబీ ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా మంచిగా ఉంటుందేమో. సో ఇదనమాట మొత్తం లేక్. నాకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ చాలా పెద్దగా కూడా ఉందన్నమాట. సిగ్గు కెమెరా ఆన్ లో లేనప్పుడు మాత్రం అది గైస్ ఇది గైస్ అని చెప్తుంది గైస్. ఇప్పుడు మాత్రం ఏం చెప్పదు. ఏదో ఒకసారి చెప్పు చందు, బోటింగ్ గురించి చెప్పింది గైస్. అప్పుడే ఏం లేదు. అండ్ యాక్చువల్లీ మేము అంతా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. సో మీకు అసలు పరిచయం చేయడమే మర్చిపోయా. చేయలేదు చందు. సో యాక్చువల్లీ పరిచయం చేయడమే మర్చిపోయాను కదా. తిని వచ్చేసి మా 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట. యాక్చువల్లీ మేము 4 members ఫ్రెండ్స్ అనమాట. సో 4 members ఒక అమ్మాయి వాళ్ళ బ్రదర్, ఈ అబ్బాయి తమ్ముడు. సో మాకు కూడా తమ్ముడే అనమాట, శివ. హాయ్ చెప్పు. సో ఇద్దరు మిస్ అయిపోయారు. ఇంకా మేమిద్దరం ఉన్నామని అలాగ టైం స్పెండ్ చేద్దామని వచ్చేసాం. ఇంకా వాళ్ళిద్దరు వచ్చినాక ఖచ్చితంగా ఒక డే ప్లాన్ చేస్తాం. సో ఆ రోజు మళ్ళీ వెయిట్ చేయండి. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. సో అది వచ్చేసి ఫోటో స్పాట్ అంట. వెళ్ళేసి అక్కడ ఫిక్స్ చేసేసుకొని వెళ్తాం. సో గైస్ ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్ అంట. నార్మల్గా అయితే ఉంటుంది, బట్ మా లక్ గురించి మాకు బాగా తెలుసు కాబట్టి ఈరోజు లేదు. బయట పెద్ద బోర్డు వేసినారు నో బోటింగ్ అని. యాక్చువల్లీ బోటింగ్ ఉంటుందనే వచ్చామన్నమాట, బట్ లేదు అని ఇంకా సరేలే అలా మొత్తం తిరుగుతూ ఇంకా కాసేపు కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఇంకా చాలా డేస్ అయిపోయింది కాబట్టి అలా మొత్తం టైం అయితే స్పెండ్ చేసేసామన్నమాట కొంచెం ఈవినింగ్ వరకు. సో గైస్ ఇప్పుడు ఎవరికి అలా చూసేసి వచ్చాం. ఎట్లనో ఇంకా బోటింగ్ లేదు కదా, ఇంకేం చేయాలో తెలియక అక్కడంతా మంచిగా పిక్స్ తీసేసుకునేసి కొన్ని రీల్స్ కూడా అట్లా చేసేసి ఇంకా ఒక రౌండ్ అట్లా వేసేసి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూడండి మీరు. సర్ప్రైజ్.
సో ఒక సైడ్ ఏమో మొత్తం అలాగా లేకుందనమాట. అండ్ ఇటుపక్క వచ్చేసి నార్మల్గా ఇలాగ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లే ఏరియా ఉంది. అండ్ నార్మల్గా వచ్చి కాసేపు కూర్చొని ఇలాగ మంచిగా ముచ్చట్లు కూడా వేసుకోవచ్చు అనమాట. సో మేమంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎట్లుంది ఏంటి అని. సో అలా మొత్తం అన్నీ కొంచెం అంతా రౌండ్ వేసేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని అనిపించింది అనమాట. కాబట్టి ఇంకా బెంగళూరులో ఉండి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాము, బాగుంటుంది కదా అనుకున్నాం. సో అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి బెంగళూరులో అగారా అనే ప్లేస్లో ఉందన్నమాట. మనకు చాలా బస్సెస్ కూడా ఉంటాయి, సో డైరెక్ట్గా వచ్చేయచ్చు. అండ్ నేను కూడా ఎప్పుడు ఈ టెంపుల్ చూడలేదు, సో అందుకే వెళ్ళామన్నమాట. అండ్ యాక్చువల్లీ అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో అలాగుంది, మొత్తం అంతా కట్టలన్నీ కట్టేశారు. సో గైస్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చామన్నమాట. బెంగళూరులో ఉండే పూరి జగన్నాథ్ టెంపుల్కి. సో లోపలికి వెళ్తున్నాం నేను దర్శనానికి. సో అలా ప్రశాంతంగా దర్శనం చేసుకునేసి ఇంకా కాసేపు కూర్చున్నాం అనమాట. అండ్ దాని తర్వాత అక్కడ కింద నార్మల్గా మనకు ప్రసాదం ఇస్తారనమాట. సో ఇలాగా బాక్సెస్లో ఇస్తారు, మంచిగా పప్పు అండ్ ఏదో తాలింపు అవన్నీ వేసేసి ఇచ్చారు. సో చందు ఏమో నాకు మంచిగా కలిపి పెట్టేస్తుంది. సో గైస్ ఇప్పటికైతే దర్శనం అయిపోయింది. ఈ రోజుకైతే ఇంకా తిరగడం ఇంతవరకే అయిపోయింది. అండ్ రేపు వచ్చేసి సడన్ గా మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ నా లైఫ్ లో ఫస్ట్ సడన్ గా ప్లాన్ చేసుకునేది వెంటనే వెళ్ళిపోవడం కూడా. సో అదేంటో పార్ట్ 2లో చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతవరకు అయిపోయినట్టే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. అందరికీ be happy and make others happy with your beautiful smile. Bye bye.